ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి సిమ్స్ ఆసుపత్రి మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఓపీడీ బ్లాక్ లో పొగాకు వినియోగం కారణంగా జరిగే నష్టాలపై రోగులకు వారి నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలోని మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఓపీడీ బ్లాక్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్, గుండె, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం అధికమని తెలిపారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పొగాకు మానేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఎందుకు మానుకోవాలి అంటే కేవలం ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలోని అనేక కారణాలు, అంతేకాకుండా రక్తనాళాలు, వాటిలో రకరకాల అడ్డంకులు అంటే బ్లాక్స్ రావడానికి కూడా ఈ పొగాకు ఇంకొక దరిద్రం ఏంటంటే కేవలం తాగేవాడు ఒకటైతే చుట్టూ ఉన్న 10 గంటలుగా పొగాకు పీల్చి వాళ్ళకు అంటే దానివల్ల ఉపయోగం లేకపోయినా హానికరమైనటువంటి దూరం జీవనశైలిలో మార్పు ఎందుకు పొగాకు ఆశ్రయిస్తారని చూసినట్లయితే అంటే ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొంతమంది వాడుతారు. మరి కొంతమంది మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లలు వాళ్ళైతే స్టైల్గా అంటే మా చిన్నప్పుడు నవల్లో రాశారు హీరోలు అలాగే మిల్లుల్లో మొదలయ్యేవాడు. అలాగే ఆ స్టైల్ కోసం కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అన్నీ మనకు తెలుసు. దానివల్ల మనము అందరికీ మనం మానుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఈ పొగాకు దీన్ని మార్పించేటువంటి అందరూ మనం